జై కిసాన్, జై జవాన్. మన దేశానికి రక్షణ కల్పించాలంటే జవాన్లు, మనకి ఆహారం తినాలంటే రైతులు. వీళ్ళిద్దరూ బాగుంటేనే మనం గూడా బాగుంటాం. అలాంటిది ఒక రైతు ఆవేదన ఎలా ఉందంటే, లాస్ట్‌కు చేతికొచ్చిన పంట చేజారిపోతే, తన రోడ్డున బతుకుబడవలసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అప్పులు జేసి, అలాగే పంట సరిగ్గా పండే టయానికి నీరందక ఎండిపోతుంటే, తన ఆవేదన ఎన్ టైమ్స్‌కి తీసుకొచ్చింది. అదే విధంగా ఈ కథనంపై మన సగిలి షణ్మోహన్ గారు, కలెక్టర్ గారు స్పందించి, వీళ్ళందరికీ గూడా ఇమ్మీడియేట్‌గా ఆహ్, నీరందించాలని కోరుకున్నాం. ఇప్పుడు మనం ఈ రైతుల వద్దున్నాం. అసలు రైతుల మాటల్లోనే ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం. సార్, మీది ఏ గ్రామం? ఈ చేను ఏ గ్రామంలో ఉంది? చంద్రుతి గ్రామం అండి. గొల్లపల్లి మండలం అండి. మీ పేరేం పేరు? మీరు ఎన్ని ఎకరాలు ఇక్కడ పండించారు? నా పేరు తాడిపేరు చీనండి. 2 ఎకరాలు కవులుకి చేస్తున్నామండి. ఇది చేను చూస్తే పంటకి వచ్చింది. అదే రకంగా కొన్ని కొన్ని అక్కడక్కడ చూస్తే గనక చాలా వరకు పొల్లిపోయింది. అంటే ఇలాంటియన్నీ కూడా ఇంకో లాస్ట్‌కి ఇదంతా కూడా పొల్లిపోయి ఇది అంటే నీరందక లాస్ట్ క్షణంలో ఒక్క 2 రోజులు నీరందితే ఇదంతా కూడా మనకు ఆహారంగా మారే అవకాశం ఉన్నది. ఇది నీరందక ఇదంతా కూడా పొట్టు కింద రాలిపోతుంది. అదే రకంగా ఇక్కడ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న మొత్తం ఆ 2 ఎకరాల స్థలం కూడా ఇదే రకంగా అయిపోతే మొత్తం ఈ రైతు కుటుంబం ఏమైపోవాలా? అదే రకంగా కౌలు రైతు కాబట్టి ఇతనికి ఇవ్వవలసింది ఇచ్చేయాలి. కానీ వీళ్ళు అప్పుల బాలు అయిపోయి అసలు ఈ రైతు పరిస్థితి ఏంటన్నది మనం ఊహించలేని పరిస్థితి. అదే రకంగా ఎక్కడైతే ఈ వాటర్ వస్తుందో నీరు వస్తుందో ఈ చెందుర్తి చెరువు, ఆ చెరువు నుంచి వచ్చేది లాస్ట్ క్షణంలో నీరు ఆగిందన్నారు. అసలు నీరు ఆపారండి, లేదంటే ఒకవేళ ఆగిపోయిందా? ఆపారండి. చేపలలో చెరువులు తొవ్వులో పడిపోయి చేపలలో ఆపారని ఇంక నీరు పెట్టనిత్తలేదని శనివారం ఆదివారం అలా జరుపుతున్నారండి. అలా జరుపుతుంటే మేము ఏం చేయమని మీలట్టును పట్టుకున్న కంగారు పడక అంటున్నారండి. ఇలా పరిష్కారం వచ్చింది. ఈ పరిష్కారం ఏం చేద్దారన్నది తెలక మేము రోడ్లు పొద్దున్న నుంచి మంచిగా ఈ చెట్లు ఉన్నాం. ఈ రోడ్డు మీద కొంచెం కూకోను, చేలో కొంచెం కూకోను, ఏ భగవంతుడా ఇలాగ వచ్చింది, నోటి కాడికి వచ్చిన పంట ఇలా పోతుంది అని ఏడితే చెరువు కాడ కొంచెం ఉన్నాం, ఈ దిమ్మ కాడ కొంచెం కూర్చున్నాం, అలా కూకున్నాం పొలంలోని. ఇదండి పరిష్కారం. మరి ఇక్కడ ఇలాగ ఉన్నది పరిస్థితి. నీరు అందితే మా కనీసం 2 ఎకరాల పంట పండుతుందని అధికారులకు ఎవరికైనా మీరు చెప్పారా? అలాగనే చెప్పామండి. అధికారులు చెప్పినా ఈ కంగారు పడకపోతే రాదు, వస్తుంది ఆగండి అంటున్నారండి. ఈ అధికారులు చెప్పినా కంగారు పడకండి, అలా జరుగుతుందండి. చేపలు పడితే కానీ ఏం నీరు అంటారు. ఇప్పుడు ఈ చేపలు ఎప్పుడు పడతారు? ఇవాళ అంటున్నారు, రేపు అంటున్నారండి. ఏం తేలదండి, గొడవలో ఉన్నారండి. వాళ్ళకి డిస్కషన్ వచ్చేసిందండి. రేపు అంటున్నారండి, మా అంటున్నారు, ఇవాళ వేసుకోమన్నారండి. మన 2 రోజులు 3 రోజులు పోవాలంటున్నారండి. ఇప్పుడు బంద్ చేద్దండి ఇది. బుధవారం అంటున్నారండి, మంగళవారం అంటున్నారండి. అలాగే రోజులు జరుపుతున్నారండి. మనకి ఇచ్చేలా కాపాడతలేదండి నీరు. చేపలు చచ్చిపోతాయి అంటున్నారు. ఇంజిన్ ఎత్తానంటే చేపలు చచ్చిపోతాయి అంటున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే కరవమంటే కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు ఉంది పరిస్థితి. అక్కడేమో చెరువుల చేపలు ఒకవేళ వాటర్ కానీ తీస్తే కనుక చేపలు చనిపోతాయని ఆ రైతులు, అదే రకంగా నీరు అందకపోతే ఇక్కడ ఈ వరి ఎండిపోద్దని ఈ రైతులు. ఇదే మేళ ఈ రోజు రేపట్లో దీనికి నీరు కానీ అందించకపోతే మొత్తం 2 ఎకరాల చేను కూడా ఇలాగైపోయే అవకాశం ఉంది. ఇది పొల్లిపోయి ఎందుకు పనికి రాకుండా పోయి ఈ ₹1,00,000 ఆల్రెడీ పెట్టుబడి పెట్టారని చెప్తున్నారు. ఒకవైపు అటు అప్పులు తీర్చలేక, ఇటు ధాన్యం పండక ఎందుకు పనికిరాని పరిస్థితులు అయిపోద్ది. 2 కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితి వస్తుంది. వెంటనే అధికారులు దీనిపై చర్యలు తీసుకుని ఈ చేనుకి నీరు అందిస్తే కనుక ఈ మొత్తం మనము బాగుంటాము, మన రైతు కుటుంబాలు కూడా బాగుంటాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్ టైమ్స్ కోరుతుంది. కాకినాడ జిల్లా కొల్లప్రోలు మండలం చెందుర్తి చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువు దగ్గర పరిస్థితి విచిత్రం ఏంటంటే, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మొత్తం నీరంతగా అడుగంటిపోయింది. సరిగ్గా చేపలు పట్టుకునే టయానికి స్థానికుల్లో వీళ్ళకి వివాదాల వల్ల ఈ నీరుని ఆపడం జరిగింది. ఈ నీరు బయటికి వెళ్తే వరి పంటలు పండే అవకాశం ఉన్నది. అటు వరి పంటలు పండకుండా ఇటు ఈ చేపలు కూడా వేయకుండా ఉన్న సందిగ్ధతలో ఉన్నది. వీళ్ళు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళి ఆ హైకోర్టు ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది. కలెక్టర్ గారు యొక్క నిర్ణయం కోసం ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ లోపల ఇక్కడ ఏం జరిగిందంటే, నీరు బాగా అంటే దగ్గర చేపల చెరువులకి 4 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తులో నీరు ఉంటేనే అవి బాగుంటాయట. ఇక్కడేమో అడుగున్నర వరకు వస్తుంది. ఇక్కడ ఈ ఒడ్డుని చూస్తే దగ్గరగా కేజీ ఈ చేపలు, అటు సైడ్ అయితే ఒక 5 కేజీల చేపలు, ఆ విధంగా మొత్తం అన్నీ కూడా చనిపోతున్నాయి. ఈ ఏదైతే చెరువులో పడి ఈ పెట్టుబడి పెట్టిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గక్కులు పెడుతున్నారు. ఇక్కడ ఈ చుట్టూ ఈ చెరువు అంతా కూడా దాదాపు 100 ఎకరాల చెరువు ఇది. ఈ చెరువు అంతా కూడా ఆరిపోయి లాస్ట్కి ఈ నీరు ఒకటే మిగిలింది. ఈ నీరు మీద
దగ్గర దగ్గర దిగువ ప్రాంతాలన్నీ కూడా ఏడు గ్రామాలన్నీ కూడా 7 గ్రామాల్లో ఉన్న వ్యవసాయం అంతా కూడా ఈ చెరువు మీద ఆధారపడ్డది. అలాంటిది సరిగ్గా పొట్టకొచ్చి చేతికొచ్చే టైంలో కూడా నీరు అందక అక్కడ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఇక్కడేమో నీరు లేక నీరు కానీ తీసేస్తే ఈ చెరువులన్నీ కూడా ఈ చెరువులో ఉన్న చేపలన్నీ కూడా చనిపోతాయి. ఇమీడియట్గా అధికారులు అదే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ చెరువు వివాదాన్ని ఒకవేళ కానీ ఒక ఫైనల్గా చేస్తే కనుక వెంటనే రైతులు దీనికి వీళ్ళకి ఈ పంట తగ్గుతుంది, ఇమీడియట్గా నీరు అందులోకి వెళ్తే కనుక ఆ పంట తగ్గుతుంది. వెంటనే తక్షణమే దీనిపై ఒక చర్య తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకుని కలెక్టర్ గారు స్పందించి ఈ రైతులకి అదే రకంగా అక్కడ ఉన్న వ్యవసాయ రైతులకు కూడా ఒకే నిర్ణయంతో పరిష్కారం అయ్యే పరిస్థితి ఉన్నది. ఇక్కడ కెమెరామెన్ చిన్నతో నానాజీ చందుర్తి.